తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం, ధవలవన్నుడా మీకే ఘనత, అపరంజం అంటే శిరస్సు గల మా ప్రవ్వ మీకే మహిమ, అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ మీకే ఘనత, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ, సైన్యములకు అధిపతి మా దేవ మీకే ఘనత, ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే మహిమ, ఉన్నత స్థలములో నివసించువాడా మీకే స్తుతి, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడా మీకే స్తోత్రం, దేవ శక్తివంతుడైనటువంటి వాడా మీకే ఘనత మీకే మహిమ, సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నటువంటి వాడా మీకే స్తుతి. నాయన ఇదిగో తండ్రి, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నవాడా నీకే స్తోత్రం, మహోన్నతుడా మీకే మహిమ, ఆయన మహోన్నతుడైనటువంటి వాడు మీకే స్తుతి, మమ్మను ఓదార్చబడినటువంటి మా దేవ నీకే స్తోత్రం, ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ, సాత్వికుడమైనటువంటి మా దేవ మీకే ఘనత, తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి, మహోన్నతుడా మీకే స్తోత్రం, మాకు బలం అనుగ్రహించువాడా నీకే స్తోత్రం, సర్వోన్నతుడా నీకే స్తోత్రం, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం, సర్వాధికారి మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ నీకే మహిమ, ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత, గొప్ప రాజా నీకే స్తోత్రం, జీవాధిపతి అయినటువంటి మా రాజా నీకే స్తోత్రం, పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి మహారాజా నీకే స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి నాయన, మీరు రక్షణ మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నాయన ఇక నేను పాపములను క్షమించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సజీవులుగా మమ్మల్ని నాయన నీ దయారెక్కల చాటున భద్రపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను మా ప్రార్థన వినిచున్నందుకు మీకు ముందుగా వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన మీరు ఇచ్చినటువంటి జీవాహారం కొరకు, మీరు ఇచ్చినటువంటి ఈ సృష్టి కొరకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి జీవ జలము కొరకు తండ్రి, సంఘములో ఐక్యతగా కలిగి ఉండుటకు తండ్రి మీరు చూపించిన మీరు చూపించిన సహాయాన్ని బట్టి, మీరు ఎన్నో చేసిన మేలును బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో తండ్రి, ఇంకా నాయన ఈ లోకమందు నాయన మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధాన పరుచుకున్నాను. నాయన ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేసి నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం. నాయన మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధులు నాయన ఇగో తండ్రి, మీకా 7:19 సెలవిచ్చినట్లు ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతుమని సెలవిచ్చిన రీతిగా తండ్రి, నాయన మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇర్మియా 31:34 కూడా నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకుని అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా తండ్రి మా పాపములన్నింటినీ నాయన ఇక నా హేమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నాం నా రాజా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన ఇగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన ఇగో తండ్రి, నాయన పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా. అయ్యా ఇక నాయన ఏకాంగులను సంసారాలుగా చేయవాడవు నీవే నాయన. ఇక నేను బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారికి తండ్రి వారి మీ సన్నిధిలో నాయన నిందారైతులుగా పరిశుద్ధులుగా నాయన బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు ఏర్పాటు చేసుకోవడానికి తగిన సహాయము యవ్వన బిడ్డలకు తండ్రి అనుగ్రహించండి నాయన ఇదిగో తండ్రి, ఆడబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన బిడ్డలను మా బిడ్డలను దయచండి నాయన, ఓర్పును, సహనమును, వివేకమును యవ్వన బిడ్డలకు అందరిగా అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తానుసారుగా వారి జీవితాలు కట్టుకోవడానికి జ్ఞాన హృదయం యవ్వన బిడ్డలకు దయచేసి తండ్రి, నాయన మీ సన్నిధిలో నాయన బిడ్డలను ఇద్దరిని జతపరచమని వేడుకుంటున్నాం అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో ఇగో తండ్రి, ఇగో నేను ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూలకు వెళుచున్నటువంటి బిడ్డలని కూడా నాయన రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినట్లు నాయన మీ సన్నిధిలో వారిని దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. మేమందరము కూడా తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి
కుటుంబాలలోనూ మేము కుటుంబ ప్రార్థనలు చేయుటకు కావలసినటువంటి నాయన కుటుంబ ప్రార్థనలు ఉదయం సాయంకాలంలో తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి కుటుంబ ప్రార్థనలు చేయుటకు మాకు అందరికీ నాయన సహాయం దయచేయమని అడుగుచున్నాం నా రాజా. ఇదిగో తండ్రి మీ మందలము, ప్రేమ, సంతోషము, సమాధానము తండ్రి, మంచితనము, ఆశానిగ్రహము, విశ్వాసము, సాత్వికము, దయాలత్వము, సమాధానం అనేటువంటి నాయన ఆత్మ ఫలాలు మేము పండే విధముగా ఉండినట్లు తండ్రి నాయన సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన మత్తయి సువార్తలను, లోకా సువార్తలు సెలవిచ్చి ఉన్నారు కదా, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని సెలవిస్తున్నారు తండ్రి. నాయన మేము ఫలించే పిల్లలుగా ఉండునట్లు తండ్రి, మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండునట్లు నాయన మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం నా రాజా. అయ్యా కృప చూపించండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. ఈ పరలోకపు కణానికి వెళ్ళటానికి బయలుదేరి మేము నడుచుచుండగా తండ్రి మీ కృప తోడించండి, మీ సన్నిధి తోడించండి. అలనాడు నీ బిడ్డలకి ఏ విధంగా నీ సన్నిధి తోడించి నడిపించావో అట్టి రీతిగా మమ్మల్ని నడిపించండి అయ్యా. అదిగో తండ్రి అలనాడు యెహోషువ, కాలేబులు ఏ విధంగా అయితే తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మిమ్మల్ని ఆచరించారో నాయన, మీ సన్నిధిలో వారు ఎట్టి రీతిగా నాయన బ్రతికారో అట్టి రీతిగా మేము బ్రతినట్లు నాయన మాకందరికీ నాయన మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయండి నాయన. మా హృదయాలను నాయన ఏ విధమైనటువంటి చేదని వేరు ములుచున్న పెరికి వేయండి నాయన. మా హృదయాలలో వాక్యం భద్రపరచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ చిత్తానుసారంగా నడిచినట్లు సహాయం చేయండి ఆయన. నేత్రాశలో పడిపోకుండానట్లు నాయన, శరీరాశలో పడిపోకుండానట్లు నాయన మీ సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా ఇప్పటికే ఎందరో నాయన పాపపు లోయలో పడిపోయిన బిడ్డలు ఉన్నారు నాయన, ఆ బిడ్డలందరినీ విడిపించండి ఆయన. బిడ్డలందరికీ రక్షణ దయచేయండి ఆయన. మారు మనసు లేనటువంటి బిడ్డలకి మారు మనసును దయచేయండి ఆయన. మారు మనసు పొంది ఇంకా బాప్తిసం తీసుకోవడానికి వెనకం చేస్తున్నటువంటి బిడ్డలకు కూడా సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా మీ సన్నిధి తోడించి త్వరగా బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన నాలుక అగ్ని అని సెలవిస్తున్నావు కదా నాయన, మేము నాలుకతో ఏ విధమైనటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్నట్లు సహాయం చేయండి. నిజమే తండ్రి, మత్తయి సువార్తలో మీరు సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి, నాయన వ్యర్థముగా మాట్లాడు ప్రతి మాటకు లెక్కప్ప చెప్పవలసి ఉన్నదని సెలవిస్తున్నారు తండ్రి. నాయన మేము వ్యర్థముగా ఏ విధముగా మాట్లాడుకుంటున్నట్లు నాయన, ఏ విధమైన దూషణ మాటలు మేము మాట్లాడుకుంటున్నట్లు సహాయం చేయండి అయ్యా. అలాగే తండ్రి నీ కన్ను అభ్యంతర పరిచిన వెడల దాన్ని పెరికివేయమని సెలవిస్తున్నావు తండ్రి. నీ చెయ్యి అభ్యంతరపరిచిన వేళ దాన్ని పెరికివేయమని సెలవిస్తున్నావు తండ్రి. రెండు కన్నులు కలిగి నరకంలో ప్రవేశించుట కంటే ఒంటి కన్ను కలిగి అగ్నిలో ప్రవేశించడం కంటే ఒంటి కన్ను కలిగి నాయన స్వర్గంలో ప్రవేశించటం మేలుని సెలవిస్తున్నావు కదా నాయన. నిజమే తండ్రి, మా కన్ను అభ్యంతరపరచుకుంటున్నట్లు, మా కాలు అభ్యంతరపరచుకుంటున్నట్లు తండ్రి, మా హృదయం అభ్యంతరపరచుకుంటున్నట్లు నాయన, మా శరీరాన్ని లోపరుచుకొని తండ్రి నాయన మీకే నాయన ఈ లోకమందు మేము బ్రతికే నాయన కృపభాగ్యం మాకు దయచేసిన విధానం బట్టి మీకే స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి మా శరీరాన్ని లోపరుచుకోవడానికి కావలసినటువంటి నాయన ఇక నాయన సహాయం దయచేయండి నాయన. అలాగే తండ్రి శరీర కార్యాలలో మేము పడిపోకుండానట్లు నాయన మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అయ్యా మీ కృప తోడుంచండి అయ్యా. అయ్యా తండ్రి నిజమే నాయన, శరీర కార్యాలలో జారత్వమే కానీ, అపవిత్రమే కానీ, కామత్రమే కానీ, విగ్రహారాధన కానీ, వ్యభిచారమే నాయన, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు నాయన ఇవేవి కూడా తండ్రి నాయన మీ శరీర కార్యాలలో మేము లేకుండా ఆత్మానుసారంగా మేము నడిచినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచండి నాయన. శరీరానుసార్లు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసార్లు ఆత్మ మీద మనసు ఉంచుదురు అని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి కృపను మాకు దాయిచ్చండి ఆయన. ఈ జీవితకాలం మట్టుకి మేము నాయన క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారమగలము కాకుండా తండ్రి నాయన మేము ఆ పరలోకమైనటువంటి ఆ పరలోక కణానికి మేము నడిచేవారుగా, ఆ పరలోకపు పట్టణంపై మేము దృష్టించేవారుగా, అబ్రహాముకు పోలిన వారి అబ్రహాము పిల్లలుగా మేము ఉండినట్లు నాయన. నిజమే తండ్రి విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు మేము చూచు ముందుకు సాగుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ కృప తోడించమని అర్థిస్తున్నాం నాయన. నిజమే తండ్రి నాయన విశ్వాసమును బట్టి తండ్రి నాయన ఏ విధముగా అయితే వేస్తున్నందుండు వారికి నాయన మేమందరము కూడా వేసినందున్న మేమందరము కూడా ఆయన పోలి నడుచుకున్నట్లు నాయన, ఆయన పరిపూర్ణుడు గనక మేమును పరిపూర్ణులుగా ఉండునట్లు తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ ఆత్మశక్తిని, మీ ఆత్మ సహాయాన్ని నాయన మాకు దాయిచ్చే నాయన. బలహీనమైనటువంటి మమ్మల్ని అందరినీ బలపరచండి తండ్రి. ఇక నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ఇగో నాయన ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో
సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి స్వస్థత దయచేయండి ఆయన. ఇదిగో జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు, వారి మారు మనసుల కొరకు తండ్రి, వారి ప్రవర్తన కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక కృప చూపించండి ఆయన. ఇంకా వ్యసనానికి లోనైనటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. ఇగో తండ్రి ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:18 సెలవిచ్చినట్టు దినములు చెడ్డవి కనుక తండ్రి నాయన మద్యముతో మత్తులై ఉండకూడని సెలవిస్తున్నారు తండ్రి. ఇగనైనా అనేక మంది నేను క్రైస్తవులు కూడా అనేకులు తండ్రి ఇదిగోనైనా త్రాగుడికి వ్యసనాలకి లోనుపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో మీరు రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇంక రాత్రికాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని క్షేమంగా వరకు తోడుకుని రమ్మని మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము అందరు నాయన సంఘంలోనే కానీ ఇటు సంఘంలోకి వెలుపుట కానీ సంఘం లోపలే కానీ సమాధానం కలిగి ఉండినట్లు సహాయం చేయండి, ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయండి, మీ కృప కాపుదల దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధులు తండ్రి డ్యూటీలకి ఆఫీసుకి వెళ్ళి వస్తున్నటువంటి బిడ్డలకి తండ్రి మీరు తోడుంచండి ఆయన. వారి పని పట్ల సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉంటే ప్రతి ప్రజలకి తండ్రి నాయన రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మా దేశంలో ఉంటే ప్రతి అధికారులని కానీ పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి. మీ మీదను మా మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో నాయన అనేక మంది బిడ్డలు తండ్రి ఇక నేను మేము సువార్త ప్రకటన చేస్తుండగా మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డల్ని కానీ వారు ఎరుగు చేసిన పాపాలు మండించండి నాయన. ఇక నాయన వారికి జ్ఞాన హృదయం దయచేయండి, బండలాంటి రాత హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని మీరు రాగనని నీవే నిజమైన దేవుడని, సృష్టి దేవుడు కాదని సృష్టికర్త దేవుడని వారు గుర్తెరిగినట్లు తండ్రి జ్ఞాన హృదయం దయచేయండి. ఇక నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా జ్ఞాన హృదయం దయచేయండి. ఇక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి వారి కుటుంబాలను మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.